ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ అండి. గ్రాడ్యుయేటీ పెంచిన ప్రభుత్వం. సో మరి ఆ గుడ్ న్యూస్ ఏంటో తెలుసుకుందాము. వీడియోని చివరి దాకా చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. సో దయచేసి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇక విషయానికి వచ్చినట్లయితే ప్రభుత్వ ఉద్యోగులకి గుడ్ న్యూస్ అండి. ఇక నుంచి అకౌంట్లో 25 లక్షలు ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ఇక నుంచి 25 లక్షలు అందుకోనున్నారు ప్రభుత్వ నిర్ణయంతో. లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అయితే ఈ ప్రయోజనాలు అందనున్నాయండి డైరెక్ట్గా. సో ఒక వ్యక్తి ఉన్న స్థితి నుంచి మరొక ఉన్నత స్థితికి తీసుకెళ్లేది ప్రభుత్వ ఉద్యోగం. చిన్న జాబ్ అయినా సరే గవర్నమెంట్ ఉద్యోగం కావాలని యూత్, సో ప్రతి ఒక్కరు కూడా వేల కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారు, ప్రిపేర్ అవుతూ ఉంటారు. సో ప్రభుత్వ ఉద్యోగం అయితే మంచి జీతంతో పాటు మంచి ప్రభుత్వం అందించే సదుపాయాలను కూడా పొందవచ్చు. లైక్ డిఏ, గ్రాడ్యుయేటీ వంటి ప్రయోజనాలు అందుకోవచ్చు. కాబట్టి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అయితే వారికి, మీరు కనుక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అయినట్లయితే మీకు గుడ్ న్యూస్ అండి. ఇది కేంద్ర ప్రభుత్వం తీపి కబురును అందించింది. ఇక నుంచి సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి 25 లక్షలు అందుకొనున్నారు. ఇటీవల సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులకు రిటైర్మెంట్ గ్రాడ్యుయేటీ అలాగే డెత్ గ్రాడ్యుయేటీ లిమిట్ను 25% పెంచడం జరిగింది. సో దీనివల్ల సో 25% అయితే ఈ విధంగా పెంచడం జరిగింది. అది కూడా మనకి ఇది జనవరి 1, 2024 నుంచి అమల్లోకి వస్తుందని కేంద్రం చెప్పేసింది. సో గ్రాడ్యుయేటీ అనేది ఉద్యోగ జీతం, పెన్షన్, ప్రావిడెంట్ ఫండ్ జీపీఎస్కి అదనంగా ఇవ్వబడుతుంది. 7వ వేతన సంఘం సిఫార్సుల మేరకు ఈ చర్యలు తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. అయితే కంపెనీలో కనీసం 5 ఏళ్ళు పనిచేసి చేసిన ఉద్యోగికి మాత్రమే గ్రాడ్యుయేటీకి అర్హత ఉంటుంది. ఈ ఏడాది మార్చిలో కేంద్ర ప్రభుత్వం డిఎన్ 4% పెంచింది. దీంతో దాదాపుగా 49.18 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, అలాగే 68 లక్షల మంది పెన్షనర్స్కి నేరుగా అయితే ఈ లబ్ధి చేకూరనుంది. డిఏ పెరగడంతో ఉద్యోగులకు పలు రకాల అలవెన్స్లు కూడా అయితే జోరుగా పెరిగాయి.